హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సరికొత్త టాపిక్స్తో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో రేషన్ కార్డుల యొక్క స్టేటస్ పెండింగ్లో కనుక ఉండినట్లయితే మీ యొక్క పెండింగ్ స్టేటస్ని ఎలా అప్రూవల్లోకి మార్చుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో కొన్ని పొరపాట్లు అయితే చేసి ఉంటామండి మనకు తెలియకుండా. సో ఆ పొరపాట్ల గురించి నేను మీకు చెప్తాను. అందువల్లే మీ యొక్క స్టేటస్ అనేది పెండింగ్లో అయితే ఉందన్నమాట. సో వెంటనే మీరు రెక్టిఫై చేసుకుంటే మీ యొక్క రేషన్ కార్డ్ వెరిఫికేషన్ మరొకసారి అయితే జరుగుతుంది. సో అప్పుడు మీకు అప్రూవల్ అయితే రావచ్చు అనమాట. పూర్తి వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత అయితే ఈ యొక్క రేషన్ కార్డుల కొరకైతే దరఖాస్తులు అనేటివి స్వీకరిస్తుందండి. సో ఇక్కడ ఎక్కువ శాతము ప్రజావాణి, ప్రజా పాలన మరియు మీ సేవా కేంద్రాల ద్వారా అయితే రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు ఎక్కువ శాతం వచ్చినట్లు తెలుస్తుంది అనమాట. అయితే వచ్చినటువంటి ఈ యొక్క రేషన్ కార్డులలో చాలామందికి కూడా అప్లికేషన్ అనేది పెండింగ్లో అయితే ఉంది. సో దీనికి రీజన్స్ ఏంటనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డుల యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. దాదాపు 3-4 మార్గాలు అయితే ఉన్నాయి అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకునేందుకు. సో ఇక్కడ మీరు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ EPDS.Telangana.in అనే వెబ్ పేజ్లోకి రాగానే FSC సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో రేషన్ కార్డ్ సెర్చ్లో FSC సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులను జోడింపు కొరకు రేషన్ కార్డులలో అప్లికేషన్ కనుక ఇచ్చినట్లయితే సో కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా రేషన్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. మెంబర్ నేమ్ అనేది యాడ్ అయి ఉందా లేదో చూసుకోండి. సో మెంబర్ నేమ్ అనేది యాడ్ అయి ఉంటే ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్లు అర్థమవు. సో ఒకవేళ మీరు రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల జోడింపు కాకుండా కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళని లేదా పిల్లలను యాడ్ చేసుకునే దాని కొరకు మీరు అప్లికేషన్ చేసి ఉంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఓపెన్ కాలేదనుకుంటే దానికి గల రీజన్ అనేది ఏంటనేది నేను మీకు చెప్తాను. సో తర్వాత వచ్చేసి FSC అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. సో దీని ద్వారా వచ్చేసి మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సో ముందుగా అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ నెంబర్ అయితే ఉంటుంది. మనం అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ అనేది రిసిప్ట్లో అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని నోట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పేర్లు కనుక యాడ్ అయి ఉంటే మీకు రేషన్ కార్డు అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టు అర్థము. సో ఇక్కడ ఎక్కువ శాతము రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయినాయి. అదేవిధంగా కొంతమందికి అయితే DSO పెండింగ్, సో అదేవిధంగా ASO పెండింగ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క పెండింగ్స్ అనేవి ఎందుకు పెట్టిందంటే గవర్నమెంట్ ఎగ్జాంపుల్కి ఇక్కడ రేషన్ కార్డులలో భార్యను యాడ్ చేసుకునే దాని కొరకు ఎవరైతే అప్లికేషన్ చేసుకుని ఉన్నారో వాళ్ళు పాత కార్డులలో పేర్లను తొలగించుకోకుండా అప్లికేషన్ అనేది పదే చేయడం ద్వారా ఇక్కడ ఆ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్లో పెట్టేయడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు అనుకోండి. సో ఆ అమ్మాయి యొక్క రేషన్ కార్డులలో అంటే ఆమె యొక్క కుటుంబ రేషన్ కార్డులలో ఆమె పేర్లను తొలగించాలి. సో తొలగించిన తర్వాత మీరు మీ ఫ్యామిలీలోకి అమ్మాయిని యాడ్ చేసుకునేందుకు అప్లికేషన్ అనేది చేయాలి. సో అలా చేయకుండా చాలామంది కూడా సో అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ అనేది పెండింగ్లో పెట్టినట్టు చూపిస్తుంది అనమాట. అందువల్ల వారి యొక్క అప్లికేషన్ అనేది ముందుకైతే పోవడం లేదు. మీరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా మీకు పెండింగ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడే కనుక మీరు ఈ యొక్క ప్రాబ్లం అనేది మీకు అర్థమై కనుక ఉండినట్లయితే ముందుగా అమ్మాయి వాళ్ళ రేషన్ కార్డులలో అమ్మాయి యొక్క పేర్లను తొలగించుకునేందుకు MRO ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ అనేది అర్జీ రూపంలో అయితే ఇచ్చి సో మీరు పేర్లు అనేది తొలగించుకోవాలి. సో పేర్లను ఎన్ని రోజుల్లో తొలగిస్తారు అనే దాని మీద చాలామంది కూడా ఇప్పుడు అడుగుతారు. పేర్లను కేవలము 1-2 రోజుల్లో అయితే తొలగించేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో మీ యొక్క అర్జీని వాళ్ళు చూసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి డిలీట్ కనుక చేసినట్లయితే డిలీట్ అయితే అవుతుంది. 24 లేదా 48 అవర్స్లో అయితే అక్కడ పేరు అనేది తీసివేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని చాలామంది ప్రొలాంగ్ అయితే చేస్తున్నారు అధికారులు. సో చాలా దూరం అయితే తీసుకుని వెళ్తున్నారు. నెల అట్లా 1-2 నెలలు కూడా పడుతుందన్నమాట. సో డిలీట్ అయిన తర్వాత సో ఇక్కడ డిలీట్ అయిందా లేదా ఎలా చూసుకోవాలంటే సేమ్ ఇప్పుడు నేను రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని చూశానో అదేవిధంగా అమ్మాయి వాళ్ళ రేషన్ కార్డ్ అనేది మీకు తెలిసి ఉంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్లో మెంబర్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే
కార్డ్‌లో ఆ పేరు అనేది తొలగిందా లేదో చూసుకోవచ్చు. అక్కడ తొలగింది అని కన్ఫర్మ్ అనేది చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క రేషన్ కార్డ్‌లోకి అంటే అబ్బాయి యొక్క రేషన్ కార్డ్‌లోకి యాడింగ్ చేసుకునేందుకు మీ సేవ దగ్గరికి వెళ్లి అప్లికేషన్ ఫిల్ చేసేసి సో ఇక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసిన తర్వాత సో మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది చేసి ఉంటారు కాబట్టి మీ సేవ నంబర్ అనేది రిసిప్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఒక 10-15 రోజుల వ్యవధిలో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఖచ్చితంగా రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేటివి యాడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీకు పెండింగ్‌లో గనక ఉండినట్లయితే ఇదొక రీజన్‌తో అయితే చాలామందికి కూడా పెండింగ్ అయినట్లు తెలుస్తుంది. అలానే ముఖ్యంగా పిల్లల పేర్ల మీద రేషన్ కార్డులు అనేటివి వచ్చేసాయి. పిల్లలను యాడ్ చేసుకునే దానికి రేషన్ కార్డ్‌కి అప్లికేషన్ గనక ఇచ్చినట్లయితే పిల్లల పేర్ల మీద అయితే రేషన్ కార్డులు అనేటివి వచ్చాయన్నమాట. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు మీ విధంగా పిల్లలను యాడ్ చేసుకునే దాని కొరకు మేము రేషన్ కార్డ్ అప్లికేషన్ ఇస్తే వారి పేరు మీద రేషన్ కార్డ్ అనేది అలాట్ కావడం జరిగిందంటే అక్కడే చేంజ్ చేస్తారనమాట. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది చేంజ్ చేసేస్తారు. సో చాలా సింపుల్‌గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొన్ని తప్పులను అయితే మీరు ఎంఆర్ఓ గారి దృష్టికి అయితే తీసుకొని వెళ్ళాలి. సో మేము అప్లై చేసుకున్నాం సార్, మాకు ఈ విధంగా అయితే రావడం లేదని అర్జీలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత సో వాళ్ళు చూస్తే వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వాటిని డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ హెల్ప్ లైన్ నెంబర్‌కి కూడా కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అనమాట. సో మొత్తానికి కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ చాలా ఆలస్యం అయితే అవుతుంది. ఎందుకంటే సో రేషన్ కార్డులకు సంబంధించి 1కి 4 సార్లు అప్లికేషన్స్ అనేటివి చేసేస్తున్నారు చాలామంది కూడా తెలియక. సో ఈ అప్లికేషన్స్ అనేటివి వాడిపోతే చేయాలంటే చాలా టైం అనేది తీసుకుంటూ ఉందన్నమాట. అందువల్ల అప్లికేషన్స్ అనేటివి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది చేయలేక చాలామంది కూడా పెండింగ్‌లో అయితే పెట్టేస్తున్నారు అధికారులు. సో ఈ యొక్క రీజన్ వల్ల కూడా మన యొక్క స్టేటస్ అనేది అప్లికేషన్‌ది పెండింగ్‌లో అయితే ఉంది. సో ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ నేను చెప్పినట్లు ఒక అమ్మాయిని వివాహం చేసుకొని ఆమెని మీ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకునే దానికి వరకు అప్లికేషన్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ పొరపాట్లు అనేటివి ఎక్కువగా చేసి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు పేర్లు అనేటివి తొలగించుకొని తర్వాత అప్లికేషన్ అనేది మరొకసారి సబ్మిట్ చేయండి. ఓకేనా? ఇదన్నమాట ఫైనల్ ఇన్ఫర్మేషను రేషన్ కార్డులకు సంబంధించి పెండింగ్‌లో ఎందుకు ఉంది, సో ఒకవేళ పెండింగ్‌లో ఉంటే ఎలా చేయాలనేది. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.